హలో ఫ్రెండ్స్, ఇది శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి టీఎస్ టెట్ అండ్ డిఎస్సి 2024 కి సంబంధించి పేపర్ 1 4th క్లాస్ ఈవీఎస్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి లైన్ టు లైన్ అన్ని కూడా చదివి ప్రిపేర్ చేసిన నోట్స్ అనేవి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, టీఎస్ టెట్ అండ్ డిఎస్సి 2024 కి సంబంధించి 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుకుంటే 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ పేరు వచ్చేసి వి అవర్ ఎన్వైరన్మెంట్. నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, క్లాస్ యొక్క సబ్జెక్ట్ యొక్క పేరు ఏదైతే ఉంటుందో, టెక్స్ట్ బుక్ పేరు ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో వి అవర్ ఎన్వైరన్మెంట్ 4th క్లాస్ ఈవీఎస్ లో ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి చేంజింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఈ చేంజింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏం లేవు, జస్ట్ ఫ్యామిలీలు ఎవరు ఉంటారు వీటి గురించి డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షటిల్డ్ అంటే ట్రావెల్ రెగ్యులర్లీ బిట్వీన్ 2 or more ప్లేసెస్ అని అర్థం. ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ గానీ, ఫ్యామిలీలో ఒక పర్సన్ గానీ, సో ఇట్లా ఒక ఫ్యామిలీ అనేది 2 or more ప్లేసెస్ కి ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా తిరుగుతూ ఉన్నట్లయితే, ట్రావెల్ చేస్తున్నట్లయితే దాన్ని షటిల్డ్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి డిఫరెంట్ గేమ్స్ అండ్ రూల్స్. ఈ చాప్టర్ లో వచ్చేసి డిఫరెంట్ గేమ్స్ గురించి, మన ఇండియా నుంచి ఎవరెవరు ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్, ఎవరైతే కబడ్డీ ఆడతారో వాళ్ళు ఖచ్చితంగా కబడ్డీ కబడ్డీ అంటూ చాంట్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే రైడ్ కి వెళ్తారో ఖచ్చితంగా ఈ బార్క్ లైన్ ని టచ్ చేసి రావాలి. ఈ బార్క్ లైన్ టచ్ చేయకుండా వచ్చినా కబడ్డీ కబడ్డీ అని చాంట్ చేయడం ఆపినా వాళ్ళు అవుట్ గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే ఏంటి? కన్సిడర్స్ విక్టరీ అండ్ డిఫీట్ టు బి ఈక్వల్. గెలిచినా సరే ఓడిపోయినా సరే సేమ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. గెలిచారని ఎక్కువ ప్రైడ్ తెచ్చుకోవడం కానీ, ఎక్కువ గర్వం తెచ్చుకోవడం కానీ, ఓడిపోయినామని ఎక్కువ డిప్రెస్ అవ్వడం ఇలా కాకుండా స్పోర్ట్స్ మ్యాన్షిప్ క్వాలిటీ ఉంది అంటే రెండుని కూడా విక్టరీ, గెలుపునైనా సరే ఓటమినైనా సరే ఈక్వల్ గా ట్రీట్ చేయడం అని అర్థం. కబడ్డీలో టోటల్ గా 7 members ఆడతారు. సో ఇది మన మిడిల్ లైన్. ఇటు సైడ్ 7 players ఉంటారు, ఇటు సైడ్ కూడా 7 players ఉంటారు. సో ఎవరైతే రైడ్ కి వెళ్తారో వాళ్ళు కబడ్డీ కబడ్డీ అనుకుంటే చాంట్ చేసుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా ఈ బార్క్ లైన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేసి రావాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు అవుట్ కన్సిడర్ చేస్తారు. అండ్ లాస్ట్ లైన్ వచ్చేసి ఎండ్ లైన్. ఎండ్ లైన్ వెనుకనే రిటైర్మెంట్ బాక్స్ ఉంటుంది. ఎవరైతే ప్లేయర్ అవుట్ అవుతారో వాళ్ళు రిటైర్మెంట్ బాక్స్ లో కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే ఆపోజిట్ టీం వాళ్ళు ఓడిపోయినా లేదు అంటే ఎప్పుడైతే మనకు పాయింట్ వస్తుందో వీళ్ళు మళ్ళీ ఫీల్డ్ లోకి వచ్చేస్తారు, మ్యాట్ పైకి వచ్చేస్తారు. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, మన ఇండియా నుంచి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ గురించి కొంతమంది గురించి ఈ లెసన్ లో మెన్షన్ చేశారు. వాళ్ళు ఎవరెవరు అన్నది చూద్దాం. పిటి ఉషా మ్యామ్ వచ్చేసి రన్నింగ్, సైనా నెహ్వాల్, పివి సింధు వచ్చేసి బ్యాడ్మింటన్, మేరీ కోమ్, విజేంద్ర సింగ్ వచ్చేసి బాక్సింగ్, విశ్వనాథ్ ఆనంద్, కొనేరు హంపి చెస్ ప్లేయర్స్, సానియా మిర్జా, లెండర్ పేస్ వచ్చేసి టెన్నిస్ ప్లేయర్స్, గగన్ నారంగ్ అనే అతను షూటింగ్, సాక్షి మాలిక్ వచ్చేసి రెస్లర్, కర్ణం మల్లేశ్వరి వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్. ఇక్కడ నుంచి డిఎస్సి లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. సో ఏ ప్లేయర్ ఏ గేమ్ కి సంబంధించిన వాళ్ళు అన్నది కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సో ఈ ప్లేయర్స్ ఎవరైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తామో వాళ్ళందరూ కూడా ఒలింపిక్స్ లో, మన ఇండియా నుంచి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ విన్ అయిన వాళ్ళు. నెక్స్ట్, ప్లేయింగ్ ఈజ్ చిల్డ్రన్స్ రైట్. ఆడుకోవడం అనేది పిల్లల హక్కు. నెక్స్ట్, థర్డ్ లెసన్ గురించి మాట్లాడుకుంటే వేరియస్ టైప్స్ ఆఫ్ యానిమల్స్. ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ లో డిఫరెంట్ యానిమల్స్ గురించి మాట్లాడడం జరిగింది. మన స్టేట్ యానిమల్, మన తెలంగాణ స్టేట్ యానిమల్ వచ్చేసి డియర్, మన స్టేట్ బర్డ్ వచ్చేసి బ్లూరే అంటే పాల పిట్ట. ఏ యానిమల్స్ కి అయితే ఎక్స్టర్నల్స్ ఇయర్స్, బాడీ హెయిర్. ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఉంటాయి వాటి ఫేస్ ఇది అనుకోండి, వాటికి మనకి ఎక్స్టర్నల్ ఇయర్స్ అనేవి కనిపిస్తాయి. ఇట్లా వాటి చెవులు అనేవి బయటకి కనిపించిన, వాటి బాడీ పైన హెయిర్ ఉన్నా కూడా అవేంటివి పిల్లలకి బర్త్ ఇస్తాయి, ఎగ్స్ ని లే చేయవు, డైరెక్ట్ బర్త్ ఇస్తాయి. సో వీటిని మనం వివిపైరస్ అంటాం. మ్యామల్స్ అన్ని కూడా వివిపైరస్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఏ యానిమల్స్ కి అయితే ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవో, బాడీ పైన హెయిర్ ఉండదో అలాంటి యానిమల్స్ ఎగ్స్ లే చేస్తాయి, వాటిని మనం ఓవిపైరస్ యానిమల్స్ అని అంటాం. బర్డ్స్, క్రొకడైల్, లిజర్డ్స్ వీటన్నిటికీ కూడా ఇయర్స్ ఉంటాయి. అయితే
ఇవి వాళ్ళ కళ్ళు అనుకోండి, క్రొకడైల్ గానీ, బర్డ్స్ గానీ, లిజర్డ్స్ గానీ. ఈ కళ్ళు అంటే కళ్ళు పక్కనే ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోలే వీటికి ఇయర్స్ గా పనిచేస్తాయి అన్నమాట. సో బర్డ్స్ కి, క్రొకడైల్స్ కి, లిజర్డ్స్ కి ఇయర్స్ ఉంటాయి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, స్నేక్ స్కిన్ రికగ్నైజ్ ద సౌండ్స్ త్రూ వైబ్రేషన్. పాము యొక్క స్కిన్ ఏదైతే ఉంటుందో అది వైబ్రేషన్స్ ని బట్టి సౌండ్ ని గుర్తుపడుతుందంట. నెక్స్ట్, ఫోర్త్ చాప్టర్ గురించి మాట్లాడితే లైఫ్ స్టైల్ ఆఫ్ యానిమల్స్, బయోడైవర్సిటీ. సో యానిమల్స్ యొక్క, డిఫరెంట్ యానిమల్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీటి గురించి డిస్కస్ చేశారు. ఫస్ట్, హ్యూమన్స్, మనుషులని సోషల్ యానిమల్స్ అని అంటాం. మనం సొసైటీలోనే బతుకుతాం, సొసైటీలో ఉన్న వాళ్ళందరితో కలిసి బతుకుతాము, సొసైటీలో ఇంక్లూడ్ అవుతాము, ఇన్వాల్వ్ అవుతాము. సో అందుకని మనని హ్యూమన్స్ ని సోషల్ యానిమల్స్ అని అంటారు. వెరస్ హనీ బీస్ ని సోషల్ ఇన్సెక్ట్స్ అని అంటారంట. నెక్స్ట్, మన ఎలిఫెంట్ హర్డ్ గురించి మాట్లాడితే ఎలిఫెంట్స్ ఏంటి అంటే మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మూవీస్ లో కానీ ఎక్కడైనా సరే, ఒక 10 to 12 ఎలిఫెంట్స్ ఎప్పుడు కూడా గుంపుగా కలిసి తిరుగుతూ ఉంటాయి అడవిలో. ఫుడ్ కోసం వెతకడానికి వెళ్ళినా, వాటర్ తాగడానికి వెళ్ళినా సరే, ఎక్కడికైనా సరే గుంపుగానే వెళ్తాయి. సో ఆ గుంపులో దగ్గర దగ్గర 10 to 12 ఎలిఫెంట్స్ ఉంటాయి. బేబీ ఎలిఫెంట్స్ అండ్ ఓల్డ్ ఫీమేల్ ఎలిఫెంట్స్ అన్ని కూడా కలిసి ఉంటాయి. మేల్ ఎవరైతే అన్నిటికన్నా పెద్ద ఎలిఫెంట్ ఉంటుందో, ఫీమేల్ ఎలిఫెంట్, ఓల్డ్ ఫీమేల్ ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో అది ఆ గుంపుకి హెడ్ గా పనిచేస్తుంది. అయితే మేల్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 14-15 ఇయర్స్ రాగానే ఆ హర్డ్ నుంచి సపరేట్ అయిపోయి సింగిల్ గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మేల్ ఎలిఫెంట్స్, అడల్ట్ మేల్ ఎలిఫెంట్స్ ఎప్పుడు కూడా హర్డ్ లో, గుంపులో కలిసి తిరగవు, అవి ఎప్పుడు కూడా సపరేట్ గా తిరుగుతాయి. నెక్స్ట్, టేలర్ బర్డ్ గురించి మాట్లాడుకుంటే టేలర్ బర్డ్ ఏంటి అంటే 2 ఆకులని ఒక దగ్గర స్టిచ్ చేస్తుంది అనమాట. స్టిచ్ చేసి దీన్ని నెస్ట్ గా వాడుతుంది. సో టేలర్ బర్డ్ స్టిచెస్ 2 లీవ్స్. మేల్ బర్డ్ ఏదైతే ఉంటుందో అది నెస్ట్ బిల్డ్ చేస్తుంది, ఫీమేల్ బర్డ్ ఆ నెస్ట్ లో ఎగ్స్ ని లే చేస్తుంది. నెక్స్ట్, డాక్టర్ సలీం అనే అతను, ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది డిఎస్సి లో. సో డాక్టర్ సలీం అలీ అనే అతను ఫేమస్ ఇండియన్ ఆర్నథాలజిస్ట్. సో ఆర్నిథాలజిస్ట్ అంటే ఏంటి అంటే హూ స్టడీస్ ద బర్డ్స్ గురించి, బర్డ్స్ యొక్క లైఫ్ స్టైల్ గురించి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. ఐ మీన్ వాటి గురించి స్టడీ చేస్తారు. సో వాళ్ళని ఆర్నథాలజిస్ట్ అంటాం. మన ఇండియాలో ఫేమస్ ఆర్నథాలజిస్ట్ ఎవరు అంటే డాక్టర్ సలీం అలీ. నెక్స్ట్, హనీ బీస్ ఏవైతే ఉన్నాయో వాటి వాస్ప్ నెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫీమేల్స్ మాత్రమే బిల్డ్ చేస్తాయి. ఒక క్వీన్ బీ ఉంటుంది, క్వీన్ బీ ఓన్లీ ఎగ్స్ లే చేయడంలో మాత్రమే దాని వర్క్. మేల్ బీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాంటి వర్క్ కూడా చేయవు, ఈ క్వీన్ బీకి మేటింగ్ లో మాత్రమే అది ఉంటాయి. నెక్స్ట్, ఫీమేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీమేల్ హనీ బీస్ అంతా పని కూడా చేస్తూ ఉంటాయి అనమాట. హనీ కలెక్ట్ చేయడం, దట్ ఈస్ నెక్టర్ కలెక్ట్ చేయడం కానివ్వండి, దాని తర్వాత మన నెస్ట్ తయారు చేయడం కానీ, వాస్ప్ నెస్ట్ తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఫీమేల్సే చేస్తాయి. నెక్స్ట్, యాంట్స్ ఏవైతే ఉంటాయో, యాంట్ కి, చీమలకి 6 legs ఉంటాయి. అండ్ అదేంటి అంటే దాని వెయిట్ కన్నా కూడా 50 times వెయిట్ అది మోయగలుగుతుందంట. ఎవరు? చీమలు. నెక్స్ట్, ఈ యాంట్స్ ని, చీమల్ని సోషల్ బీయింగ్స్ అని అంటారు. సోషల్ బీయింగ్స్ అని ఎందుకు అంటాము అంటే చీమల దగ్గర నుంచి మనం ఎంతో డిసిప్లిన్ గానీ, ఎన్నో విషయాలు మనం చీమల్ని చూసి నేర్చుకోవాలి, యూనిటీ గానీ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో అందుకని వాటిని సోషల్ బీయింగ్స్ అని అంటారు. అన్ని ఇన్సెక్ట్స్ కి కూడా అట్ ద సేమ్ టైం చీమలకి కూడా ప్రతి ఇన్సెక్ట్ కూడా 6 legs ఉంటాయి. నెక్స్ట్, 5th లెసన్ వచ్చేసి ప్లాంట్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న ప్లాంట్స్ గురించి, మొక్కల గురించి డిస్కస్ చేశారు. ఫస్ట్, క్లైంబర్స్ ఆర్ క్రీపర్స్. క్లైంబర్స్ ఆర్ క్రీపర్స్ ఏంటి అంటే వాటికి వీక్ సాఫ్ట్ స్టెమ్స్ ఉంటాయి. అండ్ ఇవేంటి అంటే ఒక సపోర్ట్ తో మాత్రమే పెరుగుతాయి, వాటంతలా అవి పెరగలేవు. సో క్లైంబర్స్, క్రీపర్స్ ఏంటి అంటే ఏదో ఒక చెట్టును, ఏదో ఒక పోల్ సపోర్ట్ తీసుకొని దీని చుట్టూ కూడా ఇట్లా క్లైంబ్ చేస్తూ పెరుగుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రిడ్జ్ గార్డ్, బిటర్ గార్డ్, జాస్మిన్ ఎట్సెట్రా. మన బీరకాయ కానివ్వండి, దాని తర్వాత కాకరకాయ కానివ్వండి, జాస్మిన్ పూలు, ఇవన్నీ కూడా క్లైంబర్స్ కి లేదంటే క్రీపర్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, రూట్స్ గురించి మాట్లాడుకుంటే సపోర్ట్స్ ప్లాంట్ టు స్టాండ్ డైరెక్ట్, అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్. రూట్ యొక్క ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకుంటే రూట్ ఏమేం ఫంక్షన్స్ చేస్తుంది? ఒకటి, ఒక చెట్టు స్ట్రైట్ గా పెరిగేలాగా ఇది హోల్డ్ చేసి ఉంటుంది మట్టిలో. సాయిల్ ని ఎప్పుడైతే ఇది హోల్డ్ చేసి ఉంటుందో అప్పుడు ప్లాంట్ అనేది ఒకటి అదే ప్లేస్ లో గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది, ఇంకొకటి ఇది
మంచి స్ట్రాంగ్ గా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే భూమిలో మట్టిలో నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేయడం, న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేయడం దీని ఫంక్షన్స్. నెక్స్ట్ స్టెమ్ గురించి మాట్లాడుకుంటే గివ్స్ రైస్ టు బ్రాంచెస్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ క్యారీ మాయిశ్చర్, న్యూట్రియన్స్ ఫ్రమ్ రూట్ టు ప్లాంట్, గివ్ స్ట్రెంగ్త్ టు ప్లాంట్ టు స్టాండ్ స్ట్రైటర్. సో ఒక స్టెమ్ యొక్క ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్టెమ్ నుంచే కదా బ్రాంచెస్ అన్ని వస్తాయి. ఈ స్టెమ్ నుంచి ఫ్లవర్స్ వస్తాయి, లీవ్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. స్టెమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే స్టెమ్ ని సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అని అంటారు. ఏమంటారు? సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అని అంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే మన రూట్స్ ఏదైతే వాటర్ గాని ఫుడ్ గాని న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకుందో వాటిని రూట్ నుంచి వేరే పార్ట్స్ అన్నిటికి కూడా ట్రాన్స్ఫర్ చేసేది మన స్టెమ్మే. సో ఈ స్టెమ్ లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, జైలం సెల్, ఫోలం సెల్. జైలం సెల్ అనేది ఏంటిది అంటే ట్రాన్స్పోర్ట్స్ వాటర్ ఫ్రమ్ రూట్ టు లీఫ్. రూట్ ఏదైతే వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుందో దాన్ని రూట్ నుంచి వేరే బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫోలం స్టెమ్ ఏమో ఫుడ్. ఫోలెం ఫుడ్, ఫా ఇట్లా గుర్తుంచుకోండి. సో ఫోలెం సెల్ అనేది ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అంటే న్యూట్రియన్స్ ని రూట్స్ దగ్గర నుంచి వేరే బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ప్లాంట్ పార్ట్స్ అన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లీవ్స్ గురించి మాట్లాడితే లీవ్స్ ఏంటిది? గ్యాసెస్ ఎక్స్చేంజ్. మన లీఫ్ లోనే మనకి స్టొమాటా అనేది ఉంటుంది. ఈ స్టొమాటా అంటే చిన్న హోల్స్. ఈ స్టొమాటా ద్వారానే గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత లీఫ్ లోనే క్లోరోఫిల్ ఉంటుంది. ఈ ఫోటోసింథసిస్ అన్న ప్రాసెస్ మొత్తం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడం మొత్తం కూడా లీఫ్ లోనే జరుగుతుంది. అండ్ కొన్ని ప్లాంట్స్ లైక్ సక్యులెంట్ అనే ప్లాంట్ లాంటి దాంట్లో వాటర్ కూడా స్టోర్ చేస్తుంది. లీఫ్ లోనే వాటర్ కూడా స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ హర్బ్స్ గురించి మాట్లాడితే హర్బ్స్ అనేవి ఏంటి అంటే సాఫ్ట్ అండ్ టెండర్ స్టెమ్స్ ఉంటాయి విత్ థార్న్స్. ఈ హర్బ్స్ కి ఏంటి అంటే చాలా సాఫ్ట్ స్టెమ్ ఉంటుంది అండ్ టెండర్ స్టెమ్ ఉంటుంది, లేతగా ఉంటుంది. కాకపోతే దీనికి ముళ్ళులు అనేవి ఉంటాయి, అవి హర్బ్స్. నెక్స్ట్ స్hrubs గురించి మాట్లాడితే హ్యావ్ మల్టిపుల్ స్టెమ్స్ అరైజ్ ఫ్రమ్ బేస్ గ్రౌండ్. సో shrubs అనేవి ఎట్లుంటాయి అంటే గ్రౌండ్ నుంచి కూడా ఇట్లా మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి మల్టిపుల్ స్టెమ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ నీరియం, రోజ్ ఎట్సెట్రా. నెక్స్ట్ రఫ్లేషియా గురించి మాట్లాడితే చాలాసార్లు విన్నాం మనం. రఫ్లేషియా అనేది ఫ్లవర్స్ లోనే ద లార్జెస్ట్ ఫ్లవర్ రఫ్లేషియా. ఈ రఫ్లేషియా ఫ్లవర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది 7 to 10 kgs ఆఫ్ వెయిట్ ఉంటుంది. దాని డయామీటర్ వచ్చేసి 1 మీటర్ వరకు ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది రాటన్ మీట్, కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది ఈ రఫ్లేషియా అనేది. రాటన్ మీట్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఈ స్మెల్ ఏదైతే ఉందో దాని దగ్గరలో చుట్టుపక్కల 2 kilometers వరకు కూడా దీని స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ బెస్టో అంటే అఫోర్డ్ చేయడం, కాన్ఫర్ చేయడం, ప్రజెంట్ చేయడం అని అర్థం. నెక్స్ట్ వీట్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనం వీట్ గ్రెయిన్స్ ఇండియాకి వస్తున్నాయో ఆ వీట్ గ్రెయిన్స్ తో పాటు వీట్ పార్థెనియం అనే మన వయ్యారి బామ ఏదైతే ఉందో ఈ వీట్ గ్రెయిన్స్ తో పాటు ఈ వయ్యారి బామ కూడా వచ్చింది. ఈ వయ్యారి బామ వల్ల చాలా లంగ్ డిజీజెస్, స్కిన్ డిజీజెస్ అనేవి కాజ్ అవుతాయి అనమాట. చాలా వరకు ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాలట్రోపిస్, జిల్లెడ్ చెట్టు ఏదైతే ఉందో దీని సీడ్ అనేది విండ్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళి అది ఇంకో ప్లేస్ లో ఒక కొత్త ప్లాంట్ గా జర్మినేట్ అవుతుంది అనమాట, ఒక కొత్త ప్లాంట్ గా మొలకెత్తుతుంది అనమాట. ఏది? క్యాలట్రోపిస్, జిల్లెడ్ చెట్టు. నెక్స్ట్ 6th లెసన్ గురించి మాట్లాడితే ఫైండ్ ద వే ఆర్ డైరెక్షన్స్. ఇందులో మాక్సిమం కూడా డైరెక్షన్స్ గురించి, ఒక మ్యాప్ ఎట్లా చూడాలి, కంపాస్ ఎలా వాడతాం, వీటన్నిటి గురించి కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక మ్యాప్ లో ఫర్ సపోజ్ ఇండియా మ్యాప్ ఉందనుకోండి, ఇండియా మ్యాప్ లో ఎప్పుడో కూడా ఏదైనా సరే మ్యాప్ తీసుకోండి, ఆ మ్యాప్ లో నార్త్ ఎప్పుడు కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది. మ్యాప్ లో నార్త్ ఎప్పుడు కూడా పైన ఉంటుంది, టాప్ లో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డైరెక్షన్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా మనం డైరెక్షన్స్ అనేవి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో 18 మండల్స్ అనేవి ఉన్నాయి. ఈ సింబల్ ఏదైతే ఉందో డి లో ఒక బాక్స్ లో డి ఉన్నట్లయితే దాని మీనింగ్ డిస్పెన్సరీ అని అర్థం. నెక్స్ట్ తెలంగాణలో ఫ్లో అయ్యే మెయిన్ ఇంపార్టెంట్ నదులు ఏంటంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసి. ఇవి 4 మెయిన్ రివర్స్. నెక్స్ట్ తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే మన గవర్నమెంట్
పబ్లిక్ అందించే సర్వీసెస్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ప్రభుత్వ సంస్థల గురించి ఈ లెసన్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005 లో వచ్చింది. ఇది ఇంప్లిమెంట్ అవ్వడం ఎప్పుడు అయ్యింది అంటే 12th October 2005 లో ఇది ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఏంటి అంటే పబ్లిక్ కి రైట్ ఉంటుంది ఏంటిది, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. ఫర్ సపోజ్ ఒక ఫండ్ వచ్చింది, ఈ ఫండ్ మీరు ఎట్లా స్పెండ్ చేశారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు, ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవడం లేదంటే తెలుసుకునే రైట్ మనకు ఉంటుంది. నార్మల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి 30 days లో ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ మనకి ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిలేటెడ్ టు రైట్ టు లీవ్ అండ్ ఫ్రీడమ్, ఒకవేళ మన జీవితాల గురించి కానివ్వండి, మన ఫ్రీడమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వితిన్ 48 hours లో మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఇస్తామో నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని, సో అప్లికేషన్ ఇచ్చిన 48 hours లో మన ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ ఐరిస్ కెమెరా. ఐరిస్ కెమెరా అనేది ఏంటిది అంటే ఈ ఐరిస్ కెమెరా ఇన్వెంటెడ్ బై మిమిజోయి అనే పర్సన్ దీన్ని కనిపెట్టారు, ఇన్వెంట్ చేశారు. ఈ ఐరిస్ కెమెరా అనేది ఎక్కడ వాడతామంటే మనం ఆధార్ కార్డ్ ఎప్పుడైతే అప్లై చేయడానికి వెళ్తామో ఆ ఆధార్ కార్డు అప్లై చేసినప్పుడు మనం ఒక ఫోటో దిగుతాం. ఫోటో తీసే కెమెరా పేరే ఐరిస్ కెమెరా. ఐరిస్ కెమెరా ఏంటిది అంటే మన కన్నులో ఏదైతే ఐరిస్ ఉంటుందో ఐరిస్ ని ఫోటో తీస్తుంది. సో ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆల్రెడీ ఆధార్ కార్డు తీసుకున్నా, మళ్ళీ కొత్తగా అప్లై చేయడానికి వెళ్ళినా అనుకో, ఈ కెమెరా అనేది డిటెక్ట్ చేస్తుంది ఐస్ లో ఉన్న ఐరిస్ ని ఫోటో ఇందులో ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి యొక్క ఐరిస్ అనేది వేరువేరుగా, ఎలా అయితే మన థంబ్ ఉంటుందో మన థంబ్ పైన ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఒకరి నుంచి ఒకరికి వేరువేరుగా ఉంటాయో మన కళ్ళు లోపల ఉన్న ఐరిస్ కూడా ఇంకో మనిషి నుంచి ఇంకో మనిషికి వేరేగానే ఉంటుంది. సో ఆ ఫోటో తీసినప్పుడు ఆ కెమెరా అనేది ఈజీగా గుర్తుపడుతుంది. సో అందుకని ఆధార్ కార్డ్ ఫోటో తీయడానికి ఐరిస్ కెమెరా అనేది వాడతాం. నెక్స్ట్ తహసీల్దార్ ఆఫీస్ ని మండల్ రెవెన్యూ ఆఫీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. క్రాప్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎవరు రికార్డ్ చేస్తారు అంటే విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు మన క్రాప్ డీటెయిల్స్ అన్ని కూడా రికార్డ్ చేసి రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ మన హౌస్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారంటే జిహెచ్ఎంసి వాళ్ళు కలెక్ట్ చేస్తారు. స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేయడం, స్ట్రీట్ లైట్ కరెక్ట్ చేపియడము, రిపేర్ చేయడం ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ల్యాండ్ రికార్డ్స్ యొక్క మెయింటెనెన్స్ ఎవరు చేయాలి అంటే పట్వారీ చేయాలి. మన బర్త్ కి సంబంధించి మన పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు, సో ఇట్లా బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్ అన్ని కూడా రిజిస్టర్ చేయాల్సింది డిస్ట్రిక్ట్ రిజిస్టర్. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ వర్క్ రిలేటెడ్ టు రెవెన్యూ ఆఫీసర్. రెవెన్యూ ఆఫీస్ కి సంబంధించిన వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు. రిలేటెడ్ టు రెస్పాన్సిబుల్ ఫర్ వర్క్ రిలేటెడ్ టు మండల్ ప్రజా పరిషత్. మండల్ కి సంబంధించిన పనులన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే ఎంపీడీఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఈ ఆఫీస్ లోనే అన్ని వర్క్స్ కూడా జరుగుతూ ఉంటాయి మండల్ కి సంబంధించిన. నెక్స్ట్ ఇఫ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ సప్లైడ్ రెగ్యులర్లీ ఇన్ రేషన్ షాప్స్. మన రేషన్ షాప్ లో ఒకవేళ ప్రొవిజన్స్ అనేవి సరిగ్గా పెట్టకపోయినా మనం అందించకపోయినా సరే మీరు వెంటనే వెళ్ళి తహసీల్దార్ కి కంప్లైంట్ చేయాలి. నెక్స్ట్ కొత్తూరు మండల్ అనేది ఎక్కడుంది అంటే రంగారెడ్డి డిస్టిక్ లో ఉంది. పట్లూరు ఇంకా మార్పల్లి అనేవి వికారాబాద్ లో ఉన్నాయి. ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. పాయింట్స్ డిస్కస్ డ్యూరింగ్ మీటింగ్ ఎట్ ఎంపీడీఓ. ఇందాక నేను ఎంపీడీఓ గురించి మాట్లాడినా కదా, ఎంపీడీఓ అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్. ఈ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ లో ఇన్ జనరల్ గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన మండల్ ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు, మన మండల్లో ఏం లోపాలు ఉన్నాయి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఒక మీటింగ్ లో ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేస్తారో దాన్ని ఏమంటారు, అజెండా అని అంటారు. ఎంపీడీఓ మీటింగ్ లో డిస్కస్ చేసిన పాయింట్స్ ని అజెండా అని అంటారు. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఏదైతే 12th October 2005 రోజున ఇంప్లిమెంట్ అయిందో దాని ప్రకారంగా 6(1) ప్రకారంగా అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. 4(4) సెక్షన్ పరంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మనం ఏ లాంగ్వేజ్ లో అడిగితే ఆ లాంగ్వేజ్ లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 2(j)(2) ప్రకారంగా సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి వీలు లేదు. నెక్స్ట్ 8th యూనిట్ వచ్చేసి 8th చాప్టర్ పేరు వచ్చేసి హౌసెస్ కన్స్ట్రక్షన్ శానిటైజేషన్. ఒక హౌస్ ని మనం ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తాము, ఎక్కడ ఏవి ఫేమస్ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా ఈ లెసన్ లో డిస్కస్ చేయడం
జరిగింది. ఫస్ట్ మసూన్ అంటే ఎవరు అంటే ఏ పర్సన్ అయితే ఒక టైల్స్ ని స్టోన్స్ ని సరిగ్గా కట్ చేయడం, డ్రెస్సింగ్ చేయడం, లే చేయడం, దాన్ని కరెక్ట్ షేప్ లో డ్రా చేయడం, కట్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో స్కిల్ఫుల్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళని మసూన్ అని అంటాం. గ్రావెల్ స్టోన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కాంక్రీట్. కాంక్రీట్ ని తయారు చేయడం కోసం గ్రావెల్ స్టోన్స్ అనేవి ఉపయోగపడతాయి అంట. నెక్స్ట్ తాండూర్ స్టోన్ ఏదైతే ఉందో, తాండూర్ లో స్టోన్ అనేది ఫేమస్, రాజస్థాన్ లో మార్బుల్ అనేది ఫేమస్, ఖమ్మంలో గ్రనైట్ అనేది ఫేమస్, తాండూర్ షాదాబ్ లో కూడా గ్రనైటే ఫేమస్. నెక్స్ట్ అనితాబాయి అనే పర్సన్. సో అనితాబాయి అనే పర్సన్ ఏంటి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చిచౌలి బేతుల్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ లో ఉండేది. వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో బాత్రూమ్స్ అనేవి లేవు. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీరు బాత్రూమ్ కట్టిస్తాను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పింది అనమాట. సో అది గుర్తించి తనకి సులభ్ శానిటేషన్ అవార్డు ప్లస్ 5 lakhs అనేది ఇవ్వడం జరిగింది. 100% శానిటేషన్ విలేజెస్. ఏ విలేజ్ లో అయితే 100% శానిటేషన్ ఉంటుందో, 100% బాత్రూమ్స్ ఉంటాయో ప్రతి ఒక్కరి ఇంట్లో, వాళ్ళకి నిర్మల్ పురస్కార్ అనేది వస్తుంది. ఆ నిర్మల్ పురస్కార్ ఎవరి చేతుల మీదుగా వస్తుంది? మన ప్రెసిడెంట్ చేతుల మీదుగా వస్తుంది. నెక్స్ట్ లేక్ చంద్ అనే పర్సన్ చండీగఢ్ కి సంబంధించిన వారు. సో వీళ్ళు ఏంటి అంటే మొత్తం గార్బేజ్ ని, చెత్తనంతా కూడా కలెక్ట్ చేసి ఒక రాక్ గార్డెన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో రాక్ గార్డెన్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి లేక్ చంద్. నెక్స్ట్ బ్రిక్ మేకింగ్. ఎప్పుడైతే మనం ఒక ఇటుకను తయారు చేస్తామో దాన్ని ఒక క్లిన్ ని 30 days వరకు కూడా దాన్ని మనం బర్న్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ స్లాంటింగ్ రూఫ్స్ అనేవి ఉంటాయి. ఈ అస్సాంలో ఇల్లులు గాని, మేఘాలయలో ఇల్లులు గాని, నాగాలాండ్ లో ఇల్లులు గాని ఎప్పుడు కూడా స్లాంటింగ్ రూఫ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ రెయిన్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ స్టిల్ట్ అంటేనేమో ఏ ప్యాసేజ్ దట్ అలౌస్ ద రెయిన్ వాటర్ టు డ్రైన్ ఆఫ్. మన వర్షం నీళ్ళు అన్ని కూడా పోవడం కోసం అనేది స్టిల్ట్ అనేది చూపిస్తాం. నెక్స్ట్ శ్రీనగర్ గురించి మాట్లాడితే శ్రీనగర్ లో టూరిస్ట్ హౌస్ బోట్స్ పైన తిరుగుతూ ఉంటారు. హౌస్ బోట్స్ ని శ్రీనగర్ లో ఏమంటారంటే ఆన్సర్ వచ్చేసి డోంగా. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే దాల్ లేక్ పైన ఉంటుంది. 1826 లో బ్రిటిషర్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఇల్లులు కన్స్ట్రక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అవర్ విలేజ్ అవర్ ట్యాంక్. సో ఈ లెసన్ లో ఏంటి అంటే డిఫరెంట్ ట్యాంక్స్ పేరు, డిఫరెంట్ తవ్విన చెరువుల పేరు, ఎవరు తవ్వించారు, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ రామప్ప ట్యాంక్ గురించి మాట్లాడితే రామప్ప ట్యాంక్ అనేది జయశంకర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. రామప్ప టెంపుల్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ కోసం, స్కల్ప్చర్ కోసం ఎక్కువ ఫేమస్. ఈ రామప్ప ట్యాంక్ అనేది మ్యాన్ మేడ్. ఇది 13th centuryలో దీన్ని నిర్మించడం జరిగింది. దీని ఏరియా వచ్చేసి 24 square kilometers. నెక్స్ట్ పనగల్ ట్యాంక్ గురించి మాట్లాడితే పనగల్ ట్యాంక్ ని ఉదయ సముద్రం అని కూడా అంటుంటారు. పనగల్ ట్యాంక్ అనేది నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కాకతీయ కింగ్ ప్రతాపరుద్రుడు అనే అతను ఈ పనగల్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడనే ఛాయా సోమేశ్వరి చాలా ఫేమస్ టెంపుల్ అనేది ఈ పనగల్ ట్యాంక్ దగ్గరనే ఉంది. నెక్స్ట్ హుసేన్ సాగర్ గురించి మాట్లాడితే హుసేన్ సాగర్ అనేది కుతుబ్ షాహీ రూలర్స్ 1562 year లో కట్టించారు. ఇది ఏంటి అంటే 32 feet డెప్త్ ఉంటుంది, 5.7 square kilometers ఉంటుంది. మోస్ట్ హైదరాబాద్, మొత్తం హైదరాబాద్ లోనే ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి హుసేన్ సాగర్ దగ్గర. సో హుసేన్ సాగర్ దగ్గర ఏంటి అంటే ఒక బండ్ అనేది ఉంటుంది. ఈ బండ్ అనేది ఏంటిది అంటే 1946 లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్ ని సికింద్రాబాద్ ని జాయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఉస్మాన్ సాగర్ గురించి మాట్లాడితే ఉస్మాన్ సాగర్ ని మనం గండిపేట్ ట్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది మూసీ నది పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అనే అతను 1920 అనే ఇయర్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఉదయపూర్ గురించి మాట్లాడితే ఉదయపూర్ ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తాము. ఇది రాజస్థాన్ లో ఉంది. నెక్స్ట్ జగ్నివాస్ సిటీ ప్యాలెస్ ఉంది ఒకటి రాజస్థాన్ లోనే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పిచ్చోలా లేక్ ఏదైతే ఉందో ఈ పిచ్చోలా లేక్ అనేది 1362 లో బంజారాస్ దీన్ని తవ్వించారు. లేటర్ ఆన్ దీన్ని కింగ్ ఉదయ్ సింగ్ అనే అతను దీన్ని ఇంకా డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ కింగ్స్ ఆఫ్ కాకతీయ అండ్ నిజాం డైనాసిటీ. నిజాం పరిపాలకులు, దాని తర్వాత కాకతీయ కింగ్స్ వీళ్ళందరూ కూడా చైన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. మన తెలంగాణలో చైన్ ఆఫ్ ట్యాంక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేపించారు.
అంటే చైన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే ఏంటి అంటే అన్ని చెరువులు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు చెరువు నిండింది అనుకో ఆటోమేటిక్ గా వాటర్ ఇందులోకి నిండుతాయి. ఈ చెరువు నిండింది అనుకో ఆటోమేటిక్ గా నెక్స్ట్ చెరువులోకి వెళ్తాయి. సో ఇట్లా చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ డీసిల్టింగ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద వాటర్ ఇంక్రీజింగ్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. డీసిల్టింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం తవ్వుతాం అక్కడక్కడ చెరువులలో వాటర్ కోసం అని చెప్పి తవ్వుతూ ఉంటాం. సో అట్లా డీసిల్టేషన్ ద్వారా వాటర్ మన చెరువులో ఏవైతే వాటర్ ఉంటాయో దాని కెపాసిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇకోర్నియా ప్లాంట్ అనేది ఏంటి అంటే ఇది వాటర్ లో మీరు చూస్తూ ఉంటారు. వాటర్ లో కొన్ని ఆకులు మొత్తం కూడా వాటర్ ని కవర్ చేస్తూ ఉంటాయి. సో దాని వల్ల ఆక్సిజన్ ఇంటేక్ గానీ లైట్ ఇంటేక్ గానీ చాలా తగ్గిపోతుంది ఇందులో వాటర్ లో. దాని వల్ల ఫిషెస్ అన్ని కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆల్గే పాకురు గురించి మాట్లాడితే ఇది వాటర్ ని చెడిపేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే ఒక చెరువు నిండుతుందో అప్పుడు ప్రజలందరూ కూడా మైసమ్మ పండుగ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ మిషన్ కాకతీయ. అసలు మిషన్ కాకతీయ ఏం చేస్తుంది అంటే వెరీ సింపుల్. ఇందాక మాట్లాడుకున్నాం కదా డీసిల్టేషన్ గురించి. ఈ డీసిల్టేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఈ మిషన్ కాకతీయ హెల్డ్ చేస్తుంది అనమాట. డీసిల్టేషన్ ద్వారా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్ గురించి మాట్లాడితే ఇందులో ఎక్కువగా లేదు. లీవ్స్ ఆఫ్ మోదుగా బనియన్ ట్రీ. బనియన్ ట్రీ యొక్క ఆకులు ఇంకా మోదుగా ట్రీ యొక్క ఆకులు అనేవి మనోళ్ళు ప్లేట్స్ తయారు చేయడానికి వాడేవాళ్ళు. యూజ్ అండ్ త్రో పేపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ జనతా ఫ్రిడ్జ్. జనతా ఫ్రిడ్జ్ అనేది ఏంటిది అంటే మీరు అప్పుడప్పుడు ఎక్కడైనా సిటీస్కి వెళ్ళినా అక్కడక్కడ ఈ జనతా ఫ్రిడ్జెస్ అనేవి కనిపిస్తాయి. జనతా ఫ్రిడ్జ్ అనేది ఏంటిది అంటే ఎప్పుడైతే మన దగ్గర ఫుడ్ ఉందో మనం పేదవాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా అనుకో ఆ ఫుడ్ తీసుకెళ్లి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళ ఫుడ్ తీసుకొని తింటారు అనమాట. అది జనతా ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఫ్రమ్ విలేజ్ టు ఢిల్లీ. ఈ లెసన్ లో ఏంటి అంటే ఒక పిల్లలు ఇంకా పేరెంట్స్ విలేజ్ నుంచి ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. ఆ ఢిల్లీకి వెళ్ళే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏముంటుంది అన్నది ఇక్కడ మాట్లాడతారు. ఫస్ట్ టిమ్స్. TIMS అంటే ఏంటి అంటే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్. నెక్స్ట్ 10% కన్సెషన్ టు ద పీపుల్ హ్యావింగ్ వనిత అండ్ నవ్య కార్డ్స్ క్యాట్ కార్డ్స్. ఎవరికైతే నవ్య కార్డ్స్ క్యాట్ కార్డ్స్ వనిత కార్డ్స్ ఉంటాయో వాళ్ళకి ఒక 10% అనేది తగ్గిస్తారనమాట. నెక్స్ట్ ట్రైన్స్ ఏవైతే నేషనల్ యూనిటీ ఉంటాయో ఈ ట్రైన్స్ మన స్టేట్ లో ఏవైతే ట్రైన్స్ రన్ అవుతాయో ఆ ట్రైన్స్ ని రన్ చేపించే హెడ్ ఎవరు అంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. ఈ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ లో మన పాతకాలం కింగ్స్ దగ్గర నుంచి కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క పాయింట్ అనేది చూద్దాం. ఫస్ట్ primitive man led the life of wanderer. Sir John Marshall carried excavations near Indus River in 1921 to 22. 1921-22 అనే ఇయర్ లో జాన్ మార్షల్ అనే పర్సన్ ఇక్కడ ఎక్స్కవేషన్స్ అనేది తవ్వకాలు అనేది చేశాడు. ఎక్కడ ఇండస్ రివర్ దగ్గర. ఏ రివర్ దగ్గర? ఇండస్ రివర్ దగ్గర తవ్వకాలు చేశారు. ఆ తవ్వకాల్లో బయటపడిందే ఇండస్ సివిలైజేషన్ దట్ ఈస్ హరప్పన్ సివిలైజేషన్. ఈ హరప్పన్ సివిలైజేషన్ ని అర్బన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఎక్స్కవేషన్స్ వల్ల ఇండస్ రివర్ దగ్గర ఏదైతే తవ్వకాలు జరిగినాయి అందులో బయటపడ్డదే అర్బన్ సివిలైజేషన్. సింధు అని అంటాం దీన్ని. ఈ అర్బన్ సివిలైజేషన్ లేదంటే హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళ యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏది అంటే అగ్రికల్చర్. వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఏది అంటే అగ్రికల్చర్. వాళ్ళు వ్యవసాయం పైనే ఆధారపడే వాళ్ళు. వీట్, ప్యాడీ, బార్లే ఇవి వాళ్ళు మెయిన్ గా పండించే పంటలు. నెక్స్ట్ ద వర్షిప్ లార్డ్ పశుపతి అండ్ మదర్ గాడెస్. పశుపతి దేవుడిని అండ్ అమ్మవారిని వీళ్ళు పూజించేవారు. వీళ్ళు ఓన్లీ 4 మెటల్స్ ని మాత్రమే వాడారు. లెడ్, బ్రాంజ్, కాపర్, అల్యూమినియం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. హరప్పన్ సివిలైజేషన్ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కిందిచ్చిన వాటన్నిటిలో ఏది హరప్పన్ సివిలైజేషన్ కి సంబంధించింది లేదంటే సంబంధించింది కాదు అని అంటారు. సో హరప్పన్ సివిలైజేషన్ కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళు లెడ్, బ్రాంజ్, కాపర్, అల్యూమినియం ఈ 4 మెటల్స్ మాత్రమే వీళ్ళు వాడారు. నెక్స్ట్ దే యూస్ పిక్టోరియల్ స్క్రిప్ట్. హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళ స్క్రిప్ట్ పేరేంటి అంటే పిక్టోరియల్ స్క్రిప్ట్. నెక్స్ట్ దే
ట్రేడెడ్ విత్ వెస్ట్ ఏషియా అండ్ ఈజిప్ట్. ఇక్కడ నుంచి మాకు డిఎస్సి లో డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడిగారు. సో వెస్ట్ ఏషియా వాళ్ళతోటి ఈజిప్ట్ వాళ్ళతోటి వీళ్ళు ట్రేడ్ అనేది బిజినెస్ అని నడిపించే వాళ్ళు. లోథర్ అనేది వీళ్ళ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి జరుపుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీశైలం. వీ కెన్ ఆల్సో నో అబౌట్ అవర్ హిస్టరీ త్రూ మాన్యుస్క్రిప్ట్. మనం మన హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మాన్యుస్క్రిప్ట్ గురించి నుంచి కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సారనాథ్ స్తూప గురించి మాట్లాడితే, ఈ సారనాథ్ స్తూప అనేది అసలు ఎవరు కట్టించారు అంటే అశోకుడు కట్టించాడు, ఎంపరర్ అశోక. సో ఈ సారనాథ స్తూప ఎక్కడ ఉంది అంటే వారణాసి ఉత్తరప్రదేశ్ లో ఉంది, యూపీలో ఉంది. అశోకస్ పిల్లర్ ఎట్ సారనాథ్, 4 lions విత్ చక్ర స్టాండింగ్ స్టోన్. సో ఈ సారనాథ్ స్తూప ఎట్లుంటుంది అంటే మధ్యలో చక్ర ఉంటుంది అండ్ చుట్టూ కూడా సింహాలు అనేవి ఉంటాయి, 4 sides సింహాలు ఉంటాయి. ఇది అశోక పిల్లర్ అనేది ఒక స్టాండింగ్ స్టోన్ తోటి తయారు చేశారు. ఈ స్టోన్ పేరు శాండ్ స్టోన్. అది ఎక్కడి నుంచి తెచ్చారంటే చున్నార్ అనే ప్లేస్ నుంచి దీన్ని తీసుకొచ్చారు. ఈ పిల్లర్ లో మొత్తం కూడా మనకి రాజస్థానీ కల్చర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ తెలంగాణ మార్టిర్ స్తూప గురించి మాట్లాడుకుంటే, మన అసెంబ్లీ ముందు ఏదైతే స్తూప ఉందో అదే మన తెలంగాణ మార్టిర్ స్తూప. ఎవరైతే వీరులు 1969 లో మనందరి కోసం సాక్రిఫైస్ చేశారో వాళ్ళ జీవితాలు, వాళ్ళ కోసం కట్టిందే తెలంగాణ మార్టిర్ స్తూప. నెక్స్ట్ కుతుబ్ మినార్ గురించి మాట్లాడితే, ఇది ఢిల్లీలో ఉంది. దీన్ని యాక్చువల్ గా ఎవరు స్టార్ట్ చేశారంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సన్ దీన్ని స్టార్ట్ చేశారు. కానీ లేటర్ ఆన్ దీన్ని ఇల్తుత్మిష్ అనే పర్సన్ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కుతుబ్ మినార్ హైట్ ఎంత అంటే 72.5 meters హైట్ లో ఉంటుంది. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ గురించి మాట్లాడితే, రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో ఉంటుంది. దీన్ని రెడ్ స్టోన్ తోటి కట్టించడం జరిగింది. ఈ రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో షాజహాన్ కట్టించాడు. ఇది ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ రెడ్ ఫోర్ట్ లో మనకి పర్షియన్ ప్లస్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ చార్మినార్ గురించి మాట్లాడుకుంటే, ఇది 1951 లో కట్టించారు అండ్ ఇది 58 meters హైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 1000 Pillar టెంపుల్ గురించి మాట్లాడితే, 1000 Pillar టెంపుల్ అనేది శివుడి టెంపుల్. ఇంకొకటి ఏంటి అంటే కాకతీయ కాలంలో ఈ 1000 Pillar టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ గా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఎంపరర్ అశోకుడు గురించి మాట్లాడుకుంటే, అశోక అసలు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ మనవడు. సో చంద్రగుప్త మౌర్య అనే పర్సన్ ఈ మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్. ఈ ఎంపరర్ అశోక ఎవరైతే ఉన్నారో కళింగ వార్ దగ్గరలో అయితే, ఆ వార్ లో ఏం జరుగుతుందంటే చాలా మంది అమాయకులు చనిపోతారు. ఆ యుద్ధంలో చాలా మంది బ్లడ్ శవాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ వార్ అదంతా చూసి కూడా అశోకుడికి ఇది నేను కాదు, ఇట్లా నేను ఉండకూడదు అని చెప్పేసి బుద్ధిజం ని అడాప్ట్ చేసుకొని బుద్ధిజం ని పాటించడం స్టార్ట్ చేశారు. ధర్మచక్రం మన ఫ్లాగ్ లో ఏదైతే ధర్మచక్ర కనిపిస్తుందో, ఈ ధర్మచక్ర అనేది మన వాళ్ళు సారనాథ్ స్తూప నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చంద్రగుప్త విక్రమాదిత్య గురించి మాట్లాడితే, గుప్తాస్ లోనే పాపులర్ కింగ్ ఎవరు అంటే విక్రమాదిత్య. ఈ శ్రీగుప్త అనే పర్సన్ గుప్తా మౌర్య ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. విక్రమాదిత్య యొక్క ఆస్థానంలో నవరత్నాలు 9 మంది కవులు ఉండేవాళ్ళు. అందులో కాళిదాస్ అందరికన్నా ఫేమస్. వరల్డ్ ఫేమస్ ఎల్లోరా కేవ్స్ ఏదైతే వరల్డ్ ఫేమస్ ఉన్నాయో, ఆ ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ఇవి గుప్తా పీరియడ్ కి సంబంధించినవి. అంటే గుప్తా పీరియడ్ లో ఉన్న వాళ్ళు దీన్ని కట్టించారు అని అర్థం. నెక్స్ట్ స్కల్ప్చర్స్ పెయింటింగ్స్ వర్ డెవలప్ టు గ్రేట్ ఎక్స్టెంట్. ఈ వీళ్ళ ఆస్థానంలో ఏంటి అంటే స్కల్ప్చర్స్ కి గాని, దాని తర్వాత పెయింటింగ్స్ కి గాని, వీటన్నిటికి కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గణపతి దేవ రుద్రమదేవి గురించి మాట్లాడితే, రుద్రమదేవి వాళ్ళ నాన్నగారే గణపతి దేవ. వీళ్ళిద్దరు కూడా కలిసి వరంగల్ ఫోర్ట్, దాని తర్వాత 1000 Pillar టెంపుల్, రామప్ప టెంపుల్, పాకాల, రామప్ప ట్యాంక్స్ ఇవన్నీ కూడా కాకతీయుల పీరియడ్ లోనే కట్టడం జరిగింది. అండ్ వీళ్ళు ఏంటి అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరినీ కూడా ఒక్క దగ్గర యునైట్ చేసి పెట్టారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు గురించి మాట్లాడుకుంటే, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర కింగ్డమ్ ని 1509 నుంచి 1529 వరకు కూడా పరిపాలించారు.
మోస్ట్ ఫేమస్ అమంగ్ విజయనగర కింగ్స్. ఈ విజయనగర కింగ్స్ లోనే అందరికన్నా ఫేమస్ ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, టెట్ లో డిఎస్ లో అడిగిన డైరెక్ట్ క్వశ్చన్. అముక్తమాల్యద అనే పుస్తకాన్ని ఎవరు రచించారు, లేదంటే శ్రీకృష్ణదేవరాయలు రచించిన పుస్తకం పేరేంటి అని అడిగారు. సో హీ వాజ్ ద వన్ హూ సెడ్ దట్ తెలుగు వాజ్ ద బెస్ట్ అమంగ్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అన్ని మన కంట్రీలో ఉన్న అన్ని భాషల కన్నా ఈ మన తెలుగు భాషనే చాలా గొప్పది అని చెప్పిన మొదటి వ్యక్తి ఈయన. నెక్స్ట్, ఈ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 కవులు ఉండేవాళ్ళు. వాళ్ళని అష్టదిగ్గజులు పిలిచేవాళ్ళు. అలసాని పెద్దన్న, దూర్జటి, నంది తిమ్మన్న, మాదయ్యగిరి మాలవ్వ, తర్వాత అయ్యల రాజు రామభద్రుడు, పండిత్ రామకృష్ణ, రామరాజు భూషణుడు, పింగళి సూరన్న, వీళ్ళందరూ కూడా మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవులు. నెక్స్ట్, అక్బర్ గురించి మాట్లాడుకుంటే అక్బర్ మొఘల్ ఎంపైర్ కి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఎలాంటి రిలీజియస్ డిఫరెన్సెస్ లేకుండా టాలరేట్ చేసేవాళ్ళంట. నెక్స్ట్, శివాజీ గురించి మాట్లాడుకుంటే రివాల్టెడ్ అగేన్స్ట్ ద మొఘల్స్ అండ్ ఎస్టాబ్లిష్ ద మరాఠా కింగ్డమ్. మన మొఘల్స్ కి ఎదురించి మరాఠా కింగ్డమ్ ని స్థాపించిన మొదటి వ్యక్తి మన శివాజీ. నెక్స్ట్, సమర్థ్ రామదాసు అనే అతను శివాజీ వాళ్ళ గురువు పేరు. సెయింట్ తుకారాం అనే అతను మన వాళ్ళ పీరియడ్ లో చాలా ఫేమస్ సెయింట్. నెక్స్ట్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకుంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే అతను నిజామ్స్ రోలనే అందరికన్నా లాస్ట్ రూలర్. అండ్ ఇతను అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మన ఇండియాలో డెవలప్ చేయడం జరిగింది. ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంతేకాకుండా మన ఇండియాలో ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇతని టైంలోనే నిజాం సాగర్, అలీ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ ఈ 3 కూడా కట్టడం జరిగింది. నెక్స్ట్, ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్, యాంట్స్ ఏవైతే ఉన్నాయో, చీమలు ఏవైతే ఉన్నాయో అందులో క్వీన్ వచ్చేసి ఎగ్స్ ని లే చేస్తుంది. వర్కర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఫుడ్ ని సేకరించడం కానివ్వండి, యాంట్ హిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడం కానీ, ఇవన్నీ కూడా ఫీమేల్ యాంట్స్ చేస్తాయి. అండ్ దీనికి ఏంటి అంటే, ఇది చీమ హెడ్ అనుకుంటే, ఇది చీమ బాడీ అనుకుంటే, దీనికి సన్నగా దీని బాడీ నుంచి ఒక ఫిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫిల్లర్స్ ని యాంటెనా అని అంటారు. సో ఈ యాంటెనాని యూజ్ చేసే ఫుడ్ ఎక్కడ ఉంది, లేదంటే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఫిల్లర్స్ లాంటి దాని నుంచే యూజ్ చేస్తారు అనమాట. యూజ్ చేసి అది తెలుసుకుంటాయి చీమలు. నెక్స్ట్, క్యాస్టర్ సీడ్స్ ఆఫ్ హార్డ్ షెల్స్, సీసమ్ హ్యాస్ సాఫ్ట్. క్యాస్టర్ సీడ్స్ అనే సీడ్స్ యొక్క షెల్ అనేది చాలా హార్డ్ ఉంటుంది, వేరాస్ మన సెసమే సీడ్స్ యొక్క షెల్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది. ఎయిర్, వాటర్, టెంపరేచర్ ఈ 3 కూడా ఒక సీడ్ జర్మినేట్ అవ్వడానికి, ఒక సీడ్ మొలకెత్తడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. నెక్స్ట్, లక్సటిపేట్ మండల్ అనేది మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్, మన తెలంగాణలో టోటల్ గా 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చేసి ములుగు ఇంకా నారాయణపేట అనేవి యాడ్ అయినాయి. మన తెలంగాణలో ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్లో మెయిన్ గా మేజర్ ఫారెస్ట్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్, హైదరాబాద్ అనేది నిజాం వాళ్ళు పరిపాలించే వాళ్ళు, అందుకని దక్కనీ ఉర్దూ అనేది మాట్లాడే వాళ్ళు. దక్కనీ ఉర్దూ, తెలుగు, మరాఠా, కన్నడ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, మన ఆకులో ఏదైతే గ్రీన్ కలర్ ఉందో దాన్ని క్లోరోఫిల్ అంటామో. ఈ క్లోరోఫిల్ ఉండడం వల్లనే సన్ నుంచి ఎనర్జీ తీసుకొని అబ్జార్బ్ చేసుకొని ఫుడ్ ప్రిపరేషన్ అనేది చేస్తాయి. నెక్స్ట్, ప్లాస్టిక్ ఇస్ ససెప్టిబుల్ టు మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఫర్టిలైజ్ ద సాయిల్. సో ప్లాస్టిక్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ కి, మన సాయిల్ ని ఫర్టిలైజ్డ్ గా ఉంచే వాటికి ఆపోజిట్ గా, అగేన్స్ట్ గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్, తాల్ లేక్ ఎక్కడుంది అంటే శ్రీనగర్ లో ఉంది. నెక్స్ట్, నీమ్ లీవ్స్ ఆర్ యూస్ టు ప్రివెంట్ ద వార్మ్స్ ఇన్ ద రైస్ బీన్స్. మన రైస్ బ్యాగ్స్, బియ్యం బస్తాలు ఏవైతే ఉంటాయో అందులో ఈ పురుగులని అవాయిడ్ చేయడం కోసం అని, లేదంటే వాటి నుంచి ప్రివెంట్ చేయడం కోసం అనేవి మన వేపాకులను ఆ రైస్ బీన్స్ లో పెట్టేవాళ్ళంట.
నెక్స్ట్ మన తెలంగాణ బార్డర్ ఛత్తీస్గఢ్ కి టచ్ అయ్యే డిస్ట్రిక్ట్స్ ఏంటంటే జయశంకర్, ములుగు, భద్రాద్రి. నెక్స్ట్ ఒలింపిక్ అనేది ఎవ్రీ 4 years కి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 star ఫ్రిడ్జ్ అనేది చాలా తక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ ఇండియా ఓడిఐ వరల్డ్ కప్ లో ఎప్పుడెప్పుడు గెలిచిందంటే ఒకటి 1983, 2 2011. నెక్స్ట్ ఎగ్స్ ని లే చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంటర్నల్ గా ఏ యానిమల్స్ పాలిస్తాయి, ఏ యానిమల్స్ అయితే డైరెక్ట్ కొత్త చిన్న బేబీస్ కి బర్త్ ఇస్తాయో అవి పాలిస్తాయి. కొన్ని యానిమల్స్ ఉన్నాయి ఏ యానిమల్స్ అయితే ఎగ్స్ పెట్టి పాలిస్తాయో వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి డక్ బిల్ పాలిటపస్ అండ్ ఎకిడ్నియా. నెక్స్ట్ హమ్మింగ్ బర్డ్ గురించి మాట్లాడితే ఇది కూడా మేల్ బర్డ్ నెస్ట్ తయారు చేస్తుంది, ఫీమేల్ బర్డ్ ఎగ్స్ అనేది పెడుతుంది. నెక్స్ట్ స్లూయిస్ అంటేనేమో ఫ్లడ్ వాటర్ అని అర్థం. అవుట్లెట్ అంటే చెరువు కాలువకు నీరు వదిలే ప్రదేశం. బిగ్ స్టోన్స్ ఆర్ ప్లేస్డ్ వేర్ వాటర్ ఫాల్స్ డౌన్ ఫ్రమ్ ద అబౌవ్ వితౌట్ సబ్జెక్టింగ్ సాయిల్ టు ద ఎరోషన్. సో ఎప్పుడైతే ఒక హైట్ నుంచి వాటర్ ఫాల్స్ అనేవి పడతాయో ఇట్లా చాలా హైట్ నుంచి వాటర్ ఫాల్స్ పడేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అవి కింద పడి మట్టి యొక్క ఎరోషన్ ని ఖరాబ్ చేయడం వీటివి జరగకుండా చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ మన తెలంగాణలో నల్లమల ఫారెస్ట్ లో డియర్స్, జింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. బ్యాంబూ ఏదైతే ఉందో ఈ బ్యాంబూ ఈజ్ యూజ్డ్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్. హౌస్ కన్స్ట్రక్షన్ లో బ్యాంబూ అనేది షెల్టర్ కోసం వాడేవాళ్ళంట. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల, కార్బన్ డైఆక్సైడ్ వల్ల అట్మాస్ఫియర్ లో చాలా చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్ లో కోకోనట్ లీవ్స్ ని స్లాంట్ గా వాడుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ లో వాడుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ వైట్ టైగర్స్ ఆర్ ఆన్ వర్జ్ ఆఫ్ బికమింగ్ ఎక్స్టెంట్. వైట్ టైగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైట్ టైగర్స్ అనేవి అంతరించిపోయే స్టేజ్ లో ఉన్నాయి అని అర్థం. అనేమియా దేని వల్ల వస్తుంది అంటే మన స్టమక్ లో వామ్స్ ఉన్న పురుగులు తయారైన ఈ వామ్స్ వల్ల అనేమియా అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ సీడ్స్ పాస్ త్రూ, మన సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎయిర్ త్రూ, వాటర్ త్రూ, యానిమల్స్ త్రూ, హ్యూమన్స్ త్రూ అది స్ప్రెడ్ అవుతుంది. కోకోనట్, లోటస్ ఈ రెండు కూడా వాటర్ లో పాస్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. నెక్స్ట్ ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ లీఫ్ ఆఫ్ ద ప్లాంట్. ఒక ప్లాంట్ లో ఏ బాడీ పార్ట్ లో ఫుడ్ అనేది తయారవుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి లీఫ్. నెక్స్ట్ ఇండియాలో మిడ్ డే మీల్ అనేది 15th August 1995 రోజున స్టార్ట్ అయింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ నేషనల్ సపోర్ట్ సిస్టమ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే పేరుతోటి మిడ్ డే మీల్ అనేది ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత October 2007 లో NPNSPE అనేది NP ఆఫ్ MDM గా మారింది. అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్ డే మీల్ గా మారింది అనమాట అండర్ పిఎం పోషణ్ యోజన. ఈ పిఎం పోషణ్ యోజన దాని ప్రకారంగా ఈ MDM యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. సో ఇవి 4th class EVS టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్స్. ఈ 4th class EVS టెక్స్ట్ బుక్ లో నేను ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేస్తానో ఇవన్నీ కూడా నోట్బుక్ లో రాసుకొని ఎవ్రీడే రివిజన్ అనేది చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.